హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో, ఈరోజైతే నేను ఇంట్లో కేదారేశ్వర స్వామి నోములు అవన్నీ కూడా చేసుకుంటున్నానండి. చాలామంది ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోములు గానీ, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం గానీ, ఈ యొక్క కార్తీక మాసంలో అనేది చేసుకుంటూ ఉంటారు గదా! సో, మాకైతే కేదారేశ్వర స్వామి నోములు పౌర్ణమి కన్నా సరే చేసుకోవచ్చు. లేదు అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలన్నా సరే చేసుకోవచ్చండి. సో, ఇంకా నాకు ఒకటో సోమవారం అయితే చేసుకోలేదు. రెండో సోమవారం అయితే నాకు వీలు పడలేదు. సో, ఇంకా అందు గురించి అని చెప్పి ఎలాగో పౌర్ణమికైతే చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి, సో, పౌర్ణమికైతే చేసుకుంటున్నాను. ఈ యొక్క నోములనేది. చాలా మందికి పౌర్ణమి అన్నా సరే చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సోమవారాలు చేసుకుంటూ ఉంటారు. మాకైతే పౌర్ణమి కన్నా సరే పర్వాలేదు. లేదంటే సోమవారాలన్నా సరే చేసుకోవచ్చని చెప్పి, ఈ పౌర్ణమి రోజు అనేది నేను కేదారేశ్వర స్వామి నోములు అవన్నీ కూడా చేసుకుంటున్నానండి. సో, ఇంకా ఇల్లు క్లీనింగ్‌లు అవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే షేర్ చేసేసాను. మొత్తం ఇల్లు క్లీనింగ్‌లు అవన్నీ కూడా చేసేసుకున్నాను. అలాగే ఈరోజు నోములకి సంబంధించిన కొంచెం పూజా ఐటెమ్స్ అవన్నీ కూడా ఇంకా నిన్నే వెళ్ళి షాపింగ్ అదంతా కూడా చేసుకొని అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9:00 అయితే అవుతుందండి. అండ్ నేను ఇంకొకసారి ఇల్లదంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి, ఇంకా ఈరోజైతే శారీ అదంతా కూడా కట్టుకున్నాను. ఈ శారీ అనేది లాంగ్ బ్యాక్ అంటే నా మ్యారేజ్ కాకముందు నేను కాలేజ్‌లో చదువుతునేటప్పుడు మమ్మీ నా కోసం తీసి పెట్టిన శారీ అనమాట. అప్పుడైతే కట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ కట్టుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత కట్టుకోవడం అయితే ఈ శారీ ఇదే ఫస్ట్ టైము. దీని మీదకి బ్లౌజ్ కూడా ఉన్నదండి. బట్ ఏంటంటే అప్పుడు బ్లౌజ్‌కి, ఇప్పుడు బ్లౌజ్‌కి సైజ్ వేరియేషన్స్ అయితే వచ్చేస్తాయి కదా! సో, అందు గురించి అని చెప్పి కాంట్రాస్ట్ బ్లౌజ్ కిందనైతే వేసుకున్నాను. ఈ శారీ అదంతా కూడా ఫుల్ వర్క్ శారీ అండి. అప్పట్లో ఏంటంటే వర్క్ శారీస్ అవన్నీ కూడా ట్రెండింగ్ కదా! ఇప్పుడు కూడా వర్క్ శారీస్ అవన్నీ కూడా ట్రెండింగ్‌లోకి అయితే వస్తూ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్‌గా అయితే ఉంటుంది. ఈజీగా అయితే కట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా సరే ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. సో, అది అండ్ ఈరోజు 9:00 అయితే స్కూల్ హాలిడే అయితే ఇచ్చేసారు. పౌర్ణమి అని చెప్పి. నిన్న చిల్డ్రన్స్ డే అని చెప్పి నిన్న కూడా హాలిడే. అండ్ రేపు సాటర్డే వాళ్ళకేంటంటే మంత్‌లో థర్డ్ సాటర్డే వాళ్ళకి సెంటిలేటింగ్ సాటర్డే అని చెప్పేసి హాఫ్ డే అయితే ఇస్తారనమాట. స్కూల్‌లో లైక్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నో బుక్స్ డే కిందన ఫుల్ ఫన్ అండ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో, ఇంకా ఈరోజు 9:00 సెలవు. రేపైతే హాఫ్ డే అండ్ సండే రోజైతే హాలిడే అనమాట. సో, ఇంకా పీస్‌ఫుల్‌గా అయితే ఈరోజైతే పూజదంతా కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ పూజ అనుకోండి హడావుడిగా అయితే ఉంటుంది. సో, నైట్ పూజ కాబట్టి ఆరాంగా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఉపవాసం అండి. అంటే నైట్ చంద్రుడిని చూసిన తర్వాత భోజనం చేయాలి. సో, అప్పటి వరకు ఉపవాసమే ఉండాలనమాట. సో, ఇంక నేను మా హస్బెండ్ అయితే ఉపవాసం అదంతా కూడా చేస్తున్నాము. అండ్ 9:00 చిన్నది కాబట్టి ఉండలేదు కాబట్టి 9:00 అయితే ఇంకా ఫుడ్ పెట్టేస్తాను. 9:00 ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా తినేసిందండి. అండ్ ఈరోజు ఏంటంటే మినప రొట్టె అదంతా కూడా వేసేసి టమాటా చట్నీ అనేది నిన్న నైట్ ప్రిపేర్ చేసేసాను. అది వేసి అయితే పెట్టేసాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఇంకా అడిగిన తర్వాత మ్యాగీ గానీ, లేదంటే పోహ గానీ సింపుల్‌గా అయిపోతది కదా! తను మటుకు కొంచెమే తింటది కదా! సో, అదంతా కూడా ప్రిపేర్ చేసి పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాననమాట. అండ్ అది అండ్ ఈ నోములకి కేదారేశ్వర స్వామి నోములకి ఏంటంటే మాకు మెయిన్‌గా బూర్లనేది పెడుతూ ఉంటామండి నైవేద్యం కిందన. సో, అందు గురించి అని చెప్పి నేను బూర్లకి పైన తోపు ఉంటుంది గదా! ఆ తోపు అదంతా కూడా నానబెట్టేసాను. పప్పు, మినపప్పు, బియ్యం అదంతా కూడా నానబెట్టేసాను. అలాగే దాని లోపల శనగపప్పు అదంతా కూడా పూర్ణం స్టఫింగ్ అదంతా కూడా ఉంటుంది గదా! సో, శనగపప్పు అదంతా కూడా నానబెట్టేసానండి. సో, ఇప్పుడైతే పైన తోపు అలాగే శనగపప్పు అదంతా కూడా ఇంకా నేను కుక్ చేసేసుకోవాలి. సో, వీడియో అదంతా కూడా ఈరోజు ఫుల్‌గా అయితే షూట్ చేస్తాను. ఒకవేళ వ్లాగ్ అదంతా కూడా లెంగ్త్‌గా వచ్చిందనుకోండి 2 పార్ట్స్ కిందనైతే డివైడ్ చేస్తాను. లేదు అంటే కొంచెం స్వీట్ అండ్ షార్ట్‌గా బానే వచ్చింది అనుకుంటే ఇదంతా కూడా ఒకటే వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. సో, వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. ఒకవేళ గనుక మీలో ఎవరైనా మన ఛానెల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా ఏంటంటే బూర్ల పైన తోపండి. రెడీ చేసుకోవాలి. మిక్సీలో అయితే వేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకుంటాను.
అండ్ దాని తర్వాత ఇదేంటంటే మాకు బూర్లు అని చెప్పేసి అన్నాను కదా, నైవేద్యం కింద శివుడికి పెట్టేది. సో ఇది శనగపప్పు బూర్లు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటామండి. ఈ నోములకి ఏంటంటే చాలా మందికి లెక్క బూర్లు అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే గుప్పుడికి ఎన్ని వస్తే అన్ని అనేది దేవుడికి అనేది పెడుతూ ఉంటారనమాట. మాకు లెక్కవేం కాదు, చేతికి ఎన్ని వస్తే అన్న అయితే దేవుడి దగ్గర అయితే పెడుతూ ఉంటాం అనమాట. సో ఇదైతే కుక్కర్లో వేసేసి ఇంకా కుక్ చేసేయాలి. అండ్ ఇదైతే గ్రైండ్ చేసేయాలి. సో ముందుగా ఇక్కడ అయితే మిక్సీ జార్లో బూర్లకి తోపదంతా కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. ఇంకా మినపప్పు అలాగే ఇంకా బియ్యం అదంతా కూడా చూపించాను కదా నానబెట్టినట్టు, అది పర్ఫెక్ట్గా అయితే నానిపోయిందండి. తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఈ తోపదంతా కూడా నేను మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనుకోండి గ్రైండర్లో అయితే తయారు చేసుకోవచ్చు. తోపదంతా కూడా కొంచెం ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రెడీ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది వేసేయకూడదు. సో బూర్లు వేసేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే వంట సోడా అదంతా కూడా వేసుకుని ఇంకా పూర్ణాలు అవన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత బూర్లు అవన్నీ కూడా వేసేసుకోవాలి. పూర్ణాలకి ఏంటంటే శనగపప్పు కూడా నానిపోయింది. ఇంకా కుక్కర్లో వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ రానిస్తే ఇంకా తర్వాత పూర్ణాలు అవన్నీ కూడా రెడీ చేసేసుకుని బూర్లు అవన్నీ కూడా వేసుకోవాలి. సో ఇంకా ఆ తర్వాత హాల్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా ఇక్కడైతే ఈరోజు నైట్కి ఇంకా పూజ అదంతా కూడా ఉంటుంది కదా, సో ముందు రోజు అయితే చామంతి పూలు బంతి పూలు అవన్నీ కూడా తీసుకున్నాను. బంతి పూలు ఇంటి గుమ్మానికి అలాగే దేవుడి గది గుమ్మానికి పెడదామని చెప్పేసి తులసి కోటకి పెడదామని ఇంకా బంతి పూలు అవన్నీ కూడా ఇక్కడైతే గుచ్చుకుంటూ ఉన్నానండి. సో ఇంకా నైట్ పూజ కాబట్టి చక్కగా ఇంకా ఆరాంగా ఈ పనులు అవన్నీ కూడా ఇంట్లో ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఈ సంవత్సరం ఏంటంటే నేను చేసే ఈ బూర్లు అవన్నీ కూడా ఇంకెవరికి అయితే ఏమి ఇవ్వట్లేదండి. సో ఇంట్లో మటుకే నేను కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను. సో పౌర్ణమి రోజు నేను కేదారేశ్వర స్వామి నోవులు అవన్నీ కూడా చేసుకుంటున్నాను కాబట్టి చాలామంది పౌర్ణమి పూజలు అలాగే పౌర్ణమి రోజే ఈ నోవులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, చాలామంది ఉపవాసాలు ఉంటారు. అలాగే దాంతోపాటు ఈ పూజలకి ఏంటంటే చాలామంది ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో కూడా చేసుకుంటారు కాబట్టి ఇంకా అందరికీ ఇంక ఇచ్చుకోవడం ఎందుకులే అని చెప్పి మా మటుకు కొంచెం తక్కువ క్వాంటిటీయే బూర్లు అవన్నీ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి ముందుగానే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇక్కడైతే బంతిపూలు అవన్నీ కూడా ఇంకా అల్లేసిన తర్వాత ఇక్కడైతే నాకు తులసి మొక్క చిన్నగా అయితే వస్తూ ఉన్నదండి. ఈ తులసి కోటకే ఇంకా సాయంత్రం పూజ అదంతా కూడా చేసుకుందాం అని చెప్పేసి ఈ తులసి కుండీకి చక్కగా పసుపు అదంతా కూడా రాసి కుంకుమ బొట్లు బియ్యం పిండితో ముగ్గులు అవన్నీ కూడా వేసేసుకుని ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అయితే పెరుగుతూ ఉన్నదనమాట. సో ఇంక సాయంత్రం ఈ తులసి కోటకే ఇంకా పూజ అదంతా కూడా చేసుకోవాలి. సో ఇక్కడ అయితే నయనకకి ఇంకా స్నానం అదంతా కూడా ఇంకా మార్నింగే చేంజ్ చేశాను. ఇంక హెయిర్ అదంతా కూడా దువ్వలేదండి. ఇంకా నయనకాయే దువ్వేసుకుని క్లిప్స్ అయితే పెట్టేసుకున్నది. సో ఇంకా నయనకకి ఏంటంటే ఉపవాసం అయితే ఏమి ఉండటం లేదు. సో ఇంక మేమేంటంటే ఉపవాసం నేను మా హస్బెండ్ అయితే చేస్తున్నాం. చిన్న పాప కాబట్టి ఉపవాసం అయితే ఏమి ఉండటం లేదు చెప్పాను కదా. మార్నింగ్ అయితే ఇడ్లీ పిండి ఉంటే రొట్టె అదంతా కూడా వేసేసి పెట్టేశానండి. అండ్ ఆఫ్టర్నూన్‌కి పాస్తా కావాలని చెప్పి అడిగింది. సో పాస్తా అదంతా కూడా ప్రిపేర్ చేయాలి. సో చూసారు కదా బూర్లు అవన్నీ కూడా ఎంత చక్కగా అయితే వచ్చినాయో రెడీ అయిపోయినాయండి. అండ్ అలాగే ఇంకా నైట్ చంద్రుడిని చూసి భోజనం చేయాలి కదా, సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా నేను వంట అదంతా కూడా రెడీ చేసేసాను. బెండకాయ ఫ్రై అలాగే టమాటా పప్పు అనేది ప్రిపేర్ చేశాను. మామిడికాయ కొబ్బరికాయ వేసి ఇంకా పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసానండి. ఇంకా నైట్ భోజనం చేసేటప్పుడు ఇంకా వైట్ రైస్ అదంతా కూడా పెట్టుకోవాలి. అలాగే అప్పడాలు అవన్నీ కూడా ఇంకా వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ అయితే నయనక ఆకలి అన్నదని చెప్పేసి ఇంకా తనకైతే పాస్తా అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో తనైతే టీవీ చూసుకుంటూ ఇంకా నా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా తినేస్తుంది. కొంచెం రైస్ తన మటుకు ఏం పెడతాంలే అని చెప్పేసి ఏది అడిగితే అది చేద్దాంలే, పోహా లేదంటే నూడిల్స్ ఇలా ఓట్స్ ఏది అడిగితే అది చేద్దాం అని చెప్పేసి ఇంకా పాస్తా అడిగింది కాబట్టి పాస్తా అదంతా కూడా ప్రిపేర్ చేసేసి అయితే ఇచ్చేసానండి. అండ్ ఇదైతే ముందు రోజు బయట నోములకి కొన్ని సామాన్లు అవన్నీ కూడా కావాలని చెప్పి బయట షాపింగ్కి అయితే వెళ్ళాం కదా, సో ఆల్రెడీ వ్లాగ్లో అయితే షేర్ చేశాను. సో ఇంకా అక్కడైతే 365 ఒత్తులు అవన్నీ కూడా తీసుకున్నానండి. ఈ 365 ఒత్తులు అవన్నీ కూడా ఏంటంటే మా అమ్మమ్మ బతుకుండేటప్పుడు అయితే ప్రతి సంవత్సరం మా అందరికీ కూడా అమ్మమ్మే తయారు చేసి ఇంకా హైదరాబాద్ అయితే పంపుతూ ఉండేదండి. అమ్మమ్మ చనిపోయిన దగ్గర నుంచి 365 ఒత్తులు అవన్నీ కూడా ఇంక నేను బయట రెడీమేడ్గా అయితే అమ్ముతూ ఉన్నారు కదా, సో ఇంకా అక్కడే కొనేసుకుంటూ ఉన్నాను. సో ఇంక 365 ఒత్తులు అవన్నీ కూడా ఆవు నేతిలో అయితే ఇంకా నానబెడుతూ ఉన్నానన్నమాట. నాకొకటి మా హస్బెండ్కి ఒకటి అలాగే ఇంకా నయనక కోట అనమాట. సో సంవత్సరం మొత్తం ఇంకా దీపారాధన చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం అయినా సరే కార్తీక పౌర్ణమి రోజు అయినా సరే 365 ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకుంటే సంవత్సరం మొత్తం దీపారాధన చేసే అంత ఫలితం అనేది వస్తుందని చెప్పి చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం కదా.
సో ఇంకా 365 ఒత్తులు అవన్నీ కూడా చక్కగా అయితే నానబెట్టేసుకున్నానండి. ఇంకా సాయంత్రం చక్కగా తులసి కోట దగ్గర అయితే ఇంకా ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకోవాలి. ప్రతి సంవత్సరం ఏంటంటే 365 ఒత్తులు అవన్నీ కూడా మా ఇంటి దగ్గర కైలాసగిరి అనే టెంపుల్ అయితే ఉంటుందండి. ఆ టెంపుల్‌కి అయితే వెళ్ళి అక్కడైతే ఉసిరి చెట్టు దగ్గర అయితే వెలిగించుకుంటూ ఉంటాము. బట్ ఇంక ఈసారి ఏంటంటే ఇంట్లోనే వెలిగించుకుందాం అని చెప్పి నేను ముందుగానే ఫిక్స్ అయిపోయాననమాట. అలాగే ఈసారి ఇంట్లో ఉసిరి దీపాలు అవన్నీ కూడా తులసి కోట దగ్గర అయితే వెలిగిద్దామని చెప్పేసి ఉసిరి దీపాలకు కూడా చక్కగా పైన ముచ్చుకు దగ్గర కొంచెం కట్ చేసేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి కూడా గంధం, కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టుకున్నానండి. సో చెప్పాను కదా, ఇంకా ఈవినింగ్ పూజ, నైట్ పూజ ఉన్నదనుకోండి, మార్నింగ్ అంతా కూడా కొంచెం ఫ్రీ టైమే కాబట్టి చక్కగా ఆరాంగా ఈ పనులవన్నీ కూడా చేసుకోవచ్చు. అదే మార్నింగే పూజలు ఉన్నాయనుకోండి హడావుడి అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఉసిరి దీపాలు అలాగే 365 ఒత్తులతో పాటు ఇంకా మట్టి ప్రమిదలతో కూడా దీపారాధన అదంతా కూడా చేయడానికి ప్రతి మట్టి ప్రమిదలకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అవన్నీ కూడా నీట్‌గా పెట్టుకుంటున్నాననమాట. సో ఇంకా ఒక పక్కన ఏంటంటే నా ఎనక చక్కగా లంచ్ అదంతా కూడా టీవీ అదంతా కూడా చూసుకుని అయితే తింటూ ఉన్నది. ఇంకా నా దగ్గరికి అయితే అసలు రావద్దని చెప్పేసి అన్నాననమాట. మామూలుగా ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను ఒక్క పూట ఫుడ్ ఏమన్నా సరే స్కిప్ చేసేసినా సరే తెగ ఆకలేసేస్తూ ఉన్నది. ఈరోజు ఉపవాసం ఉండాలి, ఎలా ఉండగలనా లేదా అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను కానీ ఈ పనులవన్నీ కూడా చేసుకోవడంతో ఏంటంటే అసలు నాకు ఉపవాసం అసలు నాకు ఫుడ్ మీద కూడా దృష్టి అనేది వెళ్ళలేదనమాట. అంత పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నాను. ఎందుకో ఈ మధ్యన అసలు కొంచెం సేపు తినకపోయినా సరే ఆకలి టైంకి ఆకలేసేస్తూ ఉండేదనమాట. బట్ ఈరోజు ఏంటంటే చక్కగా ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వడంతో ఏంటంటే అసల తిండి మీద దృష్టి అనేది వెళ్ళలేదండి. ఎప్పుడైనా సరే ఆకలేస్తే ఏదన్నా సరే కాఫీ అన్నా తాగుదాం అని చెప్పేసి అనుకున్నాను కానీ అసలు ఏమీ తాగకుండా చక్కగా అయితే ఈరోజు నైట్ వరకు ఉపవాసంతో అయితే ఉన్నాననమాట. మొత్తానికి ఇంకా ఇక్కడైతే అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా నోములు అవన్నీ కూడా చేసుకుంటున్నానండి. ఇక్కడ మాకేంటంటే కలశం అదంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. సో ఇంక ఇక్కడైతే పూజకి దీపారాధన అదంతా కూడా ఇక్కడ చేసేసుకున్నానండి. కేదారేశ్వర స్వామి నోములు అవన్నీ కూడా ఎలా చేసుకుంటామో ఇక్కడైతే చూపిస్తాను చూడండి. సో ఈ యొక్క నోములకి ఏంటంటే గౌరమ్మ దగ్గర ఏంటంటే మేము తోరాలు అవన్నీ కూడా పెట్టుకుంటామండి ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం పెట్టుకునే తోరాలతో పాటు ఈ సంవత్సరం నోములు చేసుకునేటప్పుడు కొత్త తోరాలు అవన్నీ కూడా తీసుకుంటాం. అవన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అదంతా కూడా చేసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త తోరాలు అవన్నీ కూడా ఇంకా చేతికైతే కట్టుకుంటూ ఉంటామండి. సో ఇక్కడైతే పూజ అదంతా కూడా ఇంకా నేను నెమ్మదిగా అయితే దీపారాధన చేసేసాను కదా, ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కథ చదవడం అలాగే ఇంకా అష్టోత్తరనామాలు అవన్నీ కూడా ఆయన అయితే చదువుతూ ఉంటే ఇంకా నేను పూజదంతా కూడా ఇంకా నెమ్మదిగా అయితే చేసుకుంటూ ఉన్నాను. సో పూజదంతా కూడా చాలా ప్రశాంతంగా అయ్యిందండి. మొత్తం వ్లాగ్ అదంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి ఫ్రెండ్స్. గణాధిపతే నమః. ఆచమనం చేసి గణపతిని ప్రార్థించి విజయ శ్లోక సప్త శ్లోకాన్ని పఠించి భూటోతను గావించి ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకున్న వలన సంకల్పం మందలి మూడో భావం ఈ కిందగా మార్చి చెప్పుకున్న వలన వర్షే వస్తే ప్రయుక్తం కేదారేశ్వర దేవత ఉద్దేశ్య కేదారేశ్వర దేవత ప్రీత్యర్థం స్కాంద పురాణోక్త కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పి పంచపాత్ర అందులో నీరు తాకవలేయును. తరువాత గణపతి పూజ చేసి అవన నివేదనము చెల్లించి కలశ పూజ ప్రాణ ప్రతిష్టలుగా భావించి పూజను ప్రారంభించవలెను. శ్రీ కేదారేశ్వర పూజ ప్రారంభము. శూలం డమరుకం చైవ దదానం హస్తయుగ్మకే కేదారదేవ మీసానం ధ్యాయేత్తిపుర ఘాతినం శ్రీ కేదారేశ్వర ధ్యాయం. ఈసారి పూజకి అయితే శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు అవన్నీ కూడా దొరకలేదండి. సో ఇంకా నా దగ్గర అయితే వెండి మారేడు దళాలు అవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. అవే ఇంకా ఇక్కడ అయితే పెట్టుకుని పూజ అదంతా కూడా చేసుకుంటున్నాను. శ్రీ కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిరేకాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపత్తినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపానాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సితికంతరాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామార్యే నమః, ఓం అంధకాసుర శోధనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాయ నమః, ఓం కృపానిధే నమః. సూత పౌరాణికుడు సౌనకాది మహామునులను చూసి ఇట్లనియే, ఓ మునులారా, ప్రపంచమంతయు నెవ్వని అనుగ్రహము చేత సృష్టింపబడినదో అట్టి భగవంతుని పార్వతీశ్వరుని నమస్కరించి సకల సంపదలను నొసగునగనట్టిదేవు
తొల్లి అనేక మునులచే నాశరింపబడినది కేదార వ్రతము యొక్క మహిమను లోకముల క్షేమాభివృద్ధి కోరి చెప్పుచున్నాను వినుడు. తొల్లి పార్వతీదేవి ఈ వ్రతమును ఆచరించి సకల సంపదలను పొందెను. ఈ వ్రతమును ఆచరించిన వారికి, ఈ వ్రతము మహిమ విన్నవారికి ఆయురాగ్యములు సంపత్కీర్తులు కలుగుచున్నవి. మొత్తానికి చక్కగా ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోములు అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. సో, ఇక్కడ 365 ఒత్తులు అవన్నీ కూడా ఇంకా తులసి కోట దగ్గర అయితే వెలిగించుదాము అని చెప్పి, ఇంకా ఇక్కడ పూజ గదిలో అయితే నోములు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. నాకు ఇలా దీపాల వెలుగులో దేవుడిని చూసుకోవడం అయితే చాలా చాలా ఇష్టమండి. పూజదంతా కూడా లైటింగ్ ఉండేటప్పుడు చేసుకున్నా సరే, పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తాను. ఆ దీపాల వెలుగులో దేవుడిని చూసుకోవడం అయితే చాలా చాలా ఇష్టం. మంచిగా పాజిటివ్‌గా అయితే అనిపిస్తూ ఉంటుందండి. సో, ఇంక మొత్తానికి ఈ విధంగా అయితే మా పూజదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక దాని తర్వాత ఇంకా 365 ఒత్తులు అలాగే ఉసిరి దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటాము బయట బాల్కనీలోని అని చెప్పి మార్నింగే బాల్కనీ అదంతా కూడా నీట్‌గా వాష్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! తులసి కోట అదంతా కూడా మార్నింగే పసుపు, కుంకుమ అలాగే బియ్యం పిండితో బొట్లు అవన్నీ కూడా పెట్టుకున్నాను కదా! సో, దానికి ఏంటంటే బంతిపూలు అవన్నీ కూడా గుచ్చి సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఆ మాల కూడా వేసేసానండి. అలాగే ఇక్కడ అయితే శివుడి పటం అదంతా కూడా ఏర్పాటు చేసుకోవడానికి పీఠం అదంతా కూడా పెడతాను కదా! కిందన ముగ్గదంతా కూడా పసుపు అదంతా కూడా రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి, కుంకుమ, పసుపు అలాగే అక్షంతలు అవన్నీ కూడా వేసుకొని దానిపైన పీఠం అదంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈ పీట అదంతా కూడా తీసుకొని చాలా రోజులు అయిపోయిందండి. దగ్గర దగ్గర 10 ఇయర్స్ పైనే అయిపోయింది. సో, మా ఏరియాలోనే తీసుకున్నాం. ఇప్పుడైతే ఈ పీటలు అవన్నీ కూడా చాలా కాస్ట్‌గా అయితే ఉన్నాయి. చాలా సంవత్సరాలు ఇదేంటంటే సిల్వర్ కలర్ పీట అనమాట. అదే దానిలో ఉంచేసాను. ఒకసారైతే పసుపు అదంతా కూడా రాసాననమాట. ఇంకా ఆ పసుపు ఎంత క్లీన్ చేసినా సరే ఇంకొంచెం అన్నా సరే డాగుల్లో అయితే ఉండిపోతుందని చెప్పి ప్రతి పూజప్పుడు కంపల్సరీగా ఈ పీటకైతే పసుపు అదంతా కూడా ఇంకా రాసేసి పూజ అదంతా కూడా చేసుకుంటున్నానండి. ఎక్కువగా ఈ పీట అదంతా కూడా నేను వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు అలాగే వినాయక చవితి అప్పుడు ఇలా కేదారేశ్వర స్వామి నోములప్పుడు మెయిన్ పూజలప్పుడే తీసుకుంటూ ఉంటాననమాట. సో, పసుపు అదంతా కూడా రాస్తే నాకు కూడా ఒక మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఉసిరి దీపాలు
దీపాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసేసుకున్నానండి. సో, ఇంకా శివుడు సకుటుంబంగా ఉండే పటం అదంతా కూడా ఉంటుంది. అదే పెట్టుకుని చక్కగా ఇంకా దీపాలు అవన్నీ కూడా ఉసిరి దీపాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. 365 ఒత్తులు అవన్నీ కూడా ఆవు నేతిలో అయితే ఇంకా నానబెట్టుకున్నాను కదండీ! మామూలుగా అయితే ఇక్కడే పిండి దీపాలు కూడా వెలిగించుకుంటారు. సో, పిండి దీపాలు అవన్నీ కూడా నేనెప్పుడూ అయితే వెలిగించలేదు. ఉసిరి దీపాలు, అలాగే మట్టి ప్రమిదలు, మామూలు దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటాను గానీ, పిండి దీపాలు అవన్నీ కూడా వెలిగించలేదు. ఇంకా 365 ఒత్తులు అవన్నీ కూడా ఆవు నేతిలో అయితే నానబెట్టాను కదా! అవన్నీ కూడా ఇలా మిడిల్‌లో పెట్టుకుందాం అని చెప్పి మిడిల్‌లో తమలపాకు పైన ప్రమిదలు అవన్నీ కూడా పెట్టుకొని ముగ్గురికి 3 ఆవు నెయ్యితో నానబెట్టిన 365 ఒత్తులు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. చుట్టూ ప్రమిదలకి ఏంటంటే ఆవు నెయ్యితో కాకుండా నువ్వుల నూనె కూడా మంచిదేనండి. సో, నువ్వుల నూనె అవన్నీ కూడా వేసుకొని ఒత్తులు అవన్నీ కూడా వేసుకొని రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాననమాట. సో, ఇంక మార్నింగ్ ఏంటంటే కొంచెం బంతిపూలు మిగిలితే ఆ బంతిపూలు అవన్నీ కూడా అలా డెకరేషన్‌గా అయితే ఇంక చేశాను. ఈ 365 ఒత్తులు ప్రతి సంవత్సరం అయితే గుళ్ళో వెలిగించుకుంటూ ఉంటామండి. బట్ ఈ సంవత్సరం మటుకు నేను ఇంట్లోనే వెలిగిద్దామని చెప్పి ముందుగానే ఫిక్స్ అయిపోయాను. గుళ్ళో ఏంటంటే పౌర్ణమి గానీ, సోమవారాలు గానీ, కార్తీక మాసంలో చాలామంది టెంపుల్స్‌కైతే వస్తూ ఉంటారు గదా! ఈ 365 ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకునేటప్పుడు ఏంటంటే వెలిగించుకుని దేవుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికల్లా మనం వెలిగించినవి కూడా తీసేస్తున్నారు. సో, నాకెందుకో అది మంచిగా అయితే అనిపించకపోవడం మూలాన ఈ సంవత్సరం ఇంకా ఇక్కడే తులసి కోట దగ్గర 365 ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకుని మన ఇంట్లోనే మనం పూజ అదంతా కూడా చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. కుదిరితే ఇంక గుడికైతే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నానండి. లాస్ట్ టైమ్ ఏంటంటే ఈ నోముల టైంకే ఇక్కడ హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర కోటి దీపోత్సవం అదంతా కూడా ఎన్‌టీవీ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి. ప్రతి సంవత్సరం అయితే వెళ్తూ ఉంటాము. సో, ఇంకా నోములు కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్తాం. ఫుల్ రష్ అనమాట. అందులో ఈ పౌర్ణమి టైంలో అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. సో, ఇంకా అందు గురించి అని చెప్పి ఈ సంవత్సరం అయితే అక్కడికి కూడా వెళ్ళలేకపోయాం. అలాగే గుడికి ఒకవేళ టైం అదంతా కూడా సెట్ అయితే గుడికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము. బట్ 365 ఒత్తులు అవన్నీ కూడా ఇంక ఇంట్లోనే వెలిగించుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఇంట్లోనే వెలిగించుకుంటున్నామండి. 365 ఒత్తులు అవన్నీ కూడా మనం ముందుగానే నానబెట్టుకుంటాం కాబట్టి ఆవు నేతిలో దాని పైన మనకి హారతి కర్పూరం ఉంటది కదండీ! అది కొంచెం ఇలాగ చిదిపినట్టయితే చిదిపి దాని పైన పెట్టుకుంటే ఒత్తదంతా కూడా మంచిగా అయితే వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా దీపాలైతే పెట్టుకున్నాను కదా! బాల్కనీలోని. గాలికి ఏమన్నా ఆరిపోతాయేమో అని చెప్పి అనుకున్నాను కానీ చాలా సేపు మంచిగా చూపిస్తాను వీడియోలో చూడండి. చాలా చాలా మంచిగా అయితే దీపాలన్నీ కూడా వెలుగుతూనే ఉన్నాయండి. సో, ఇంకా పీఠం పైన ఏంటంటే ఉసిరి దీపాలు అవన్నీ కూడా వెలిగించుకున్నాను. అలాగే ఇంకా పీట కిందన ముగ్గదంతా కూడా వేసుకొని ఇక్కడ 365 ఒత్తులు అవన్నీ కూడా ఫస్ట్ నేనైతే వెలిగించేసుకున్నానండి. ఇంకా దాని తర్వాత నయనికాతం కూడా వెలిగిస్తున్నాననమాట. ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చి 365 ఒత్తులు అవన్నీ కూడా వెలిగిస్తారు. ఇలా ఇంట్లోనే ఇంకా ఈ ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకుంటూ ఉంటే ఆ దీపాలతో ఇల్లంతా కూడా ఎంత కళకళలాడిపోతూ ఉన్నదో ఆ రోజంతా కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది నైట్ వరకు కూడాని. సో, ఇంక గుడికి వెళ్ళామనుకోండి అంతసేపు మనం వెలిగించుకునే దీపాలు అవన్నీ కూడా చూసే ఆప్షన్ అయితే ఉండదు కదా! నాకిలా ఇంట్లో వెలిగించుకునేటప్పటికి చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్‌గా అయితే అనిపించిందండి. నాకు పెళ్లి కాక ముందు వరకు ఏంటంటే, సంవత్సరం మొత్తంలో నేను ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అప్పుడు మటుకు ఉపవాసం అయితే ఉండేదాన్ననమాట. సో, అమ్మమ్మ అయితే ఉండించిదండి. సో, నోములవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత నైట్ చంద్రుడినైతే చూసిన తర్వాత భోజనం అవన్నీ కూడా చేసేవాళ్ళమనమాట. సో, ఇంక ఈ సంవత్సరం కూడా చక్కగా మేమైతే పౌర్ణమికి నాకు అడ్డు ఏమీ లేకుండా ఉండడం మూలాన కార్తీక పౌర్ణమి రోజే నోములవన్నీ కూడా చేసేసుకున్నాను. ఒక్కొక్కసారి అడ్డు అలాంటివి ఏమన్నా వచ్చినాయనుకోండి సోమవారాలన్నా సరే చేసుకుంటామనమాట. సో, చూసారు కదా! చక్కగా ఉసిరి దీపాలు వెలిగించుకున్నాను. అలాగే 365 ఒత్తులు, అలాగే మట్టి ప్రమిదల్లో వేసుకున్న ఒత్తులవన్నీ కూడా చక్కగా అయితే వెలిగించుకుని, ఆ కాంతుల్లో ఇలాగా దేవుళ్ళనవన్నీ కూడా చూసుకుంటున్నానండి. సో, ఇంక నా దగ్గర ఉండే గౌరమ్మ సెట్ అదంతా కూడా తులసి కోట దగ్గర అయితే ఏర్పాటు చేసుకున్నాను. సో, ఇంక అలా దీపాలను అవన్నీ కూడా చూసుకుంటూ చాలా సేపు టైం అదంతా కూడా ఇక్కడ బాల్కనీలోనే స్పెండ్ చేసేసానండి. సో, దీని యొక్క షార్ట్ వీడియో అదంతా కూడా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజే నైట్ అయితే అప్‌లోడ్ చేసేసానండి. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అప్‌లోడ్ చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నానండి. ఇన్‌స్టెంట్‌గా అప్‌లోడ్ చేయాలి అనుకుంటే. సో, చాలా చాలా మంచిగా అయితే ఈరోజు పూజ అదంతా కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసేసుకున్నామనమాట. సో, పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే హారతదంతా కూడా ఇచ్చేస్తూ ఉన్నాను.
ఇంకా మొత్తానికి దీపాలు అవన్నీ కూడా వెలిగించేసుకున్న తర్వాత ఇంకా కేదారేశ్వర స్వామి నోముల దగ్గర, గౌరమ్మ దగ్గర పెట్టిన తోరాలు అవన్నీ కూడా కొత్తవి. ఇంకా నేను, మా హస్బెండ్ అలాగే నయనికకి కూడా కట్టేస్తున్నామండి. ఈ తోరాలు అవన్నీ కూడా కట్టుకొని కొంచెం సేపైనా సరే ఉంచుకోవాలి. ఈ తోరాలు అవన్నీ కూడా ఆడవాళ్ళైతే ఎడమ చేతి వైపు, మగవాళ్ళకైతే కుడి చేతి వైపు అయితే కట్టాలి. సో, ఈ తోరాలు అవన్నీ కూడా మన చేతికి ఉన్నంత వరకు ఏంటంటే మనం బాత్రూమ్స్‌కి ఆటిలకి అయితే వెళ్ళకూడదండి. ఒకవేళ ఏమన్నా అర్జెన్సీగా వస్తుంది అంటే ఇవన్నీ కూడా తీసేసి ఇంకా మనం వాష్‌రూమ్‌కైతే వెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడైతే 9కి ముందు మరీ చెప్తున్నాననమాట. ఒకవేళ వాష్‌రూమ్ వస్తే ఇంక ఇది తీసేసైతే ఇంకా వెళ్ళాలి నాయని నాకు చెప్పు అని చెప్పేసి. సో, ఇంక ఈ తోరాలు అవన్నీ కూడా కొంతసేపు ఉంచుకున్న తర్వాత ఈ తోరాలు కూడా మనం ఆల్రెడీ గౌరమ్మ దగ్గర పెట్టిన పాత తోరాలతో పాటు కలిపేసి నీట్‌గా ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకోవాలండి. మళ్ళీ వచ్చే సంవత్సరం నోములప్పుడు మటుకు ఆ తోరాలతో పాటు కొత్తవి తీసుకున్న తోరాలు అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అదంతా కూడా చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా 360 దుత్తులు అవన్నీ కూడా ఎంత చక్కగా అయితే వెలుగుతూ ఉన్నాయో. ఇంక మా హస్బెండ్ అయితే చాలా మంచిగా ఉంది కదా అని చెప్పి ఇంక బాల్కనీలోనే అలా కూర్చొని మెడిటేషన్ అదంతా కూడా చేసుకుంటూ ఆ దీపాలు అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. సో, ఉసిరి దీపాలు ఏంటంటే ఎక్కువ సేపు అయితే వెలగవు కదా! దానిపైన పువ్వొత్తి పెడతాం గాబట్టి, త్వరగా అయితే అవి కొండెక్కిపోయినాయి గానీ, మిగతా కిందన పెట్టిన దీపాలవన్నీ కూడా చక్కగా అయితే వెలుగుతూ ఉన్నాయి. సో, ఇంటి బయట కూడా చక్కగా నేను గుమ్మాలు బయట అటు, ఇటు దీపాలవన్నీ కూడా పెట్టుకున్నానండి. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు సాయంత్రం ఎలాగో గుమ్మం ముందు ముగ్గదంతా కూడా పెట్టేసుకున్న తర్వాత నేను దీపాలవన్నీ కూడా వెలిగించుకుంటున్నానండి. సో, అదే విధంగా ఈరోజు పౌర్ణమి కూడా కదా అని చెప్పేసి ఇంకా దీపాలవన్నీ కూడా కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా పెట్టుకుంటున్నాను ఇంటి ముందైతే. సో, చూసారు గదా! మా పూజదంతా కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6:15 ఆ టైం అయితే అయ్యిందండి. సో, ఇంక చాలా మంచిగా అయితే అనిపించింది. సో, ఇంకిక్కడైతే బాల్కనీలోని ఇంకా దీపాలవన్నీ కూడా నాకు కూడా చూసుకోవాలనిపిస్తూ ఉన్నదనమాట. ఇంక మా హస్బెండ్ అయితే చాలా సేపు ఇంక అక్కడే ఉండి మెడిటేషన్ అదంతా కూడా చేసుకుంటూ ఉన్నారు. అదే ఈ దీపాలవన్నీ కూడా గుడిలో వెలిగించుకుంటే ఎంతసేపయితే మనం అక్కడ కూర్చుని అలాగా ఉండగలమండి. ఎప్పుడెళ్ళిపోతారా అన్నట్టు మన ఎనకాతలే ఇంక చాలామంది నిలబడిపోతూ ఉంటారు కదా! సో, నాకదే అనిపించిందనమాట. ఈసారి నుంచి ఈ 360 దుత్తులవన్నీ కూడా ఇంట్లోనే వెలిగించుకుందాము. మనకు కూడా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఒక సాటిస్ఫాక్షన్‌లో ఉంటామన్నట్టు అనుకున్నాననమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! చంద్రుడైతే కనిపిస్తూ ఉన్నారు. ఏంటో నేను వీడియోదంతా కూడా షూట్ చేస్తూ ఉంటే, ఆ చంద్రుడదంతా కూడా మరీ లైటింగ్ అదంతా కూడా మరీ ఎక్కువ ఫోకస్ అయిపోతూ ఉన్నది. అలాగే ఇక్కడ దీపారాధనలు అవన్నీ కూడా ఎందుకో జిగమంటూ మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. కెమెరాదంతా కూడా సెట్ చేశాను కానీ, అయినా సరే ఎందుకో ఆ లైటింగ్స్ అవన్నీ కూడా ఆ విధంగా అయితే షైన్ అయిపోతూ ఉన్నదన్నమాట వీడియో తీస్తూ ఉంటే. సో, చూస్తున్నారు కదా! దీపాలవన్నీ కూడా ఎంత సేపయితే వెలుగుతూ ఉన్నాయో. 360 దుత్తులు అవన్నీ కూడా చక్కగా అయితే ఇంకా మొత్తం ఆరిపోయేంత వరకు కూడా మేము అక్కడే ఉండి టైం అదంతా కూడా స్పెండ్ చేసామండి. ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 360 దుత్తుల పైన ఉండే అది ఉంటుంది గదా! అది కొంచెం చేత్తో తీసుకొని నుదుటికి ముగ్గురికి బొట్టుల్లో అయితే పెట్టుకున్నాము. సో, చూస్తున్నారు గదా! నైట్ అయిపోయింది. సో, ఇంక మేమైతే భోజనం అదంతా కూడా చేయాలండి. సో, ఆల్రెడీ నేను వంట అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను కదా! ఇంకా కుక్కర్ అదంతా కూడా పెట్టాను. అలాగే వడియాలు కూడా వేయించేసానండి. ఇంకా చంద్రుడిని చూసాం గదా! ఈ చంద్రుడి వెలుగులు అవన్నీ కూడా ఇక్కడ మనం చేసుకునే పూజ మీద అయితే పడుతూ ఉంటే చాలా మంచిదని చెప్పేసి నేను బాల్కనీలో అయితే ఈ విషయం తెలిసిన తర్వాత దేవుడినన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నానండి. సో, ఇంకా చూస్తున్నారు కదా! ఇంక లాస్ట్‌గా ఇంకొక 2 దీపాలైతే మిగిలినియనమాట. సో, దీపాలవన్నీ కూడా చాలా మటుకు చక్కగా అయితే వెలిగినియండి. సో, ఇంక భోజనాలవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. సో, ఇంకా లైటింగ్ అదంతా కూడా ఫ్లాష్ లైట్ అదంతా కూడా వేసి నేను మీకైతే చూపిస్తున్నాను. ఆ చంద్రుడిని కూడా చూపిస్తూ ఉన్నానండి. సో, మేమైతే ఈ సంవత్సరం కేదారేశ్వర స్వామి నోములు అవన్నీ కూడా చాలా విజయవంతంగా, సక్సెస్‌ఫుల్‌గా చాలా తృప్తిగా అయితే ఇంట్లో అయితే చేసుకున్నామండి. సో, ఇంక మా హస్బెండ్ అయితే గుడికి వెళ్దాం అని చెప్పేసి అన్నారు. ఇంక నాకు అప్పటికే ఇంకా వికెట్ డౌన్ అయిపోయిందనమాట. ఇంక నేను రానులే అని చెప్పేసి అనేటప్పటికల్లా సరే అని చెప్పేసి ఇంకా ఆయన కూడా లైట్ తీసుకున్నారు. ఇంకా దాని తర్వాత మమ్మీకి ఫోన్ చేసాం. అలాగే అత్తయ్య గారు, మావయ్య గారికి కూడా కాల్ చేసి ఫోటోస్ అవన్నీ కూడా పంపి, ఇంకా పండగదంతా కూడా ఏ విధంగా చేసుకున్నాము అవన్నీ కూడా ఇంకా ఫోన్‌లో షేర్ చేసుకొని మాట్లాడుకున్నాం అనమాట. సో, చూసారు కదా! నా నుదుటికి కూడా ఇంకా 360 దుత్తులు అవన్నీ కూడా వెలిగించింది. అది ఉంటే అది కూడా బొట్లో అయితే పెట్టుకున్నామండి. ముగ్గురం పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ 9కి ఏంటంటే తర్వాత రోజు స్కూల్ ఉన్నది.
టైం అయిపోతుంది ఇంకా ట్యాబ్ ఇచ్చాయంటే కొంతసేపు అన్నది. ఇంక నేను అసల కదలకుండా ఇవ్వి అని అంటే మొత్తానికైతే ఇంక మా మమ్మీ వదలదురా బాబు అని చెప్పేసి ఇంకా అనుకుని ఇచ్చేసింది. మొత్తానికి భోజనం అదంతా కూడా చేసేసామండి. ఇప్పుడు టైం అయితే 8:00 అయితే అవుతున్నది. ఇంకా చూస్తున్నారు కదా బాల్కనీలోకి ఇంకా దీపారాధన అదంతా కూడా ఇంకా వెలుగుతూనే ఉన్నది. చాలా మంచిగా అయితే అనిపించిందనమాట. సో, ఇంక నేను నైట్ పడుకునేటప్పుడు కూడా దీపారాధన అదంతా కూడా వెలిగే ఉన్నదా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి అయితే చూసుకున్నాను. చాలా మంచిగా అయితే జరిగిందండి ఈరోజు పూజదంతా కూడా. అలాగే ఈరోజు తీసుకున్న కొన్ని పిక్స్ అవన్నీ కూడా ఇక్కడైతే యాడ్ చేశాను. సో, ఈ వీడియో ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.